హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంట్రీ. దిస్ ఇస్ రాజ్ కుమార్. మనతో ఈరోజు ఒక ఓల్డ్ స్టూడెంట్ ఉన్నాడు, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్లో చేశాడు. అతని పేరు ఎర్రన్ నాయుడు అనమాట. మనం ఈరోజు అతనితో మాట్లాడదాం. హాయ్ ఎర్రన్ నాయుడు, ఎలా ఉన్నావు? ఆల్ గుడ్, నైస్. సో ఒకసారి మీ ఇంట్రడక్షన్ చెప్పండి. మీరు ఎక్కడి నుంచి, మీ పేరేంటి, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏ ఇయర్లో చదువుకున్నారు, ఆ ఇంట్రడక్షన్ చెప్పండి. నా పేరు ఎర్రన్ నాయుడు, నేను వైజాగ్లో ఉంటాను. నేను బీటెక్ ఏమో శ్రీకాకుళం టెక్లీ ఐతం కాలేజ్లో చేశాను. నాది మెకానికల్ స్ట్రీమ్. ఓకే. నేను రీసెంట్గా 2023లో రిలీవ్ అయ్యాను. యాక్చువల్గా రిలీవ్ అయ్యాక నేను ఎంట్రీలో కోర్స్ నేర్చుకొని ఇప్పుడు ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తాను. గ్రేట్ గ్రేట్. సో ఇప్పుడు నువ్వు మెకానికల్ చేస్తావు కదా, బట్ ఐటీ సైడ్ రావాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది? నాకు ఫస్ట్ నుంచి ఐటీ సైడ్ రావాలని ఉంది. యాక్చువల్గా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను మెకానికల్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఓకే. తర్వాత చాలా ట్రై చేశాను కాలేజ్లో, కానీ అవ్వలేదు. తర్వాత ఎంట్రీలో జాయిన్ అయ్యాక నేర్చుకొని మళ్ళీ జాయిన్. గ్రేట్. ఓకే ఓకే. సో ఇప్పుడు ఎంట్రీ నువ్వు జాయిన్ అయ్యావు కదా, ఎంట్రీ ఎలా తెలుసు నీకు? అసలు ఎంట్రీని ఎక్కడ చూసావు? ఇన్స్టాగ్రామ్ ఒక యాడ్లో చూశాను. ఎవరు వచ్చారు ఇన్స్టాలో? నేనా, రాఘవేంద్ర? రాఘవేంద్ర రాఘవేంద్ర వచ్చాడా? యాడ్ చూసావు, ఫిల్ చేసావు ఇన్స్టాగ్రామ్, అంతేనా? మా వాళ్ళు కాల్ చేశారా నీకు? చేసి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమేమి ఉంటాయి దానికోసం. ఏం ఎక్స్ప్లెయిన్ అంటే కోర్స్ ఫీచర్లు ఎలా ఉంటాయి ఏంటనేది అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏమైనా చెప్పగలవా? ఇలా కోర్స్లో స్టార్టింగ్ నుంచి ఉంటుంది. కోర్ బేసిక్స్ నుంచి మీరు ప్లేస్ అయ్యే వరకు మేమే రెస్పాన్సిబిలిటీ. మేము మీకు కోర్స్ ప్రొవైడ్ చేస్తాం, మీరే నేర్చుకొని మేము ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేసినప్పుడు మీరు దాంట్లో మీరు చూపించుకోవాలి మీ నాలెడ్జ్. నైస్. సో కోర్స్ అంతా ప్రొవైడ్ చేస్తాము. సో నువ్వు నేర్చుకొని దట్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పుంటారు. మీకు చెప్పుంటారు టెక్నికల్ క్లాసులు ఉంటాయి, సాఫ్ట్ స్కిల్ సెషన్స్ ఉంటాయి, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ సెషన్స్ ఉంటాయి అని చెప్పి. సో సాఫ్ట్ స్కిల్ సెషన్ అటెండ్ అయ్యారా? ఇంగ్లీష్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? పర్లేదు, ఇంప్రూవ్ అయిందా? టెక్నికల్ క్లాసెస్ ఎవరు హ్యాండిల్ చేశారు? టెక్నికల్ క్లాసెస్ వంశీ హ్యాండిల్ చేశాడు. ఓకే, నైస్. బ్యాచ్ 7 కదా? ఓకే. సో ఇప్పుడు చెప్పండి, మీకు చెప్పున్నారు. సో యూ హ్యావ్ అటెండెడ్ ది క్లాసెస్, లైవ్ క్లాస్ అటెండ్ అయ్యారు, యాప్ క్లాసెస్ చూసారు, ప్రాజెక్ట్స్ అన్ని చేసి ఉంటారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? లైవ్ క్లాసెస్ చూసేటప్పుడేమో వంశీ సార్ చెప్పేవాళ్ళు, రికార్డెడ్ క్లాసెస్ ఏమో భవానీ సార్ చెప్పేవాళ్ళు. వంశీ భవానీ, ఇద్దరు వంశీలా? బాగున్నాయి. ఇక్కడ రికార్డెడ్ క్లాసెస్ చూసి మళ్ళీ లైవ్ క్లాస్కి వెళ్ళి డౌట్ క్లియర్ చేసుకొని చాలా బాగుంది. సో వంశీ ఈజ్ వెరీ గ్రేట్. గ్రేట్. ప్రాజెక్ట్స్ చేస్తున్నావా? ఎన్ని ప్రాజెక్ట్స్, మాడ్యూల్ వైజ్ ప్రాజెక్టులు అన్నీ చేసావా? చేశాను. 10 ప్రాజెక్ట్స్ మన మాడ్యూల్స్ వైజ్ అని చేశాను. నైస్. ఓకే ఓకే ఓకే. సో స్టార్టింగ్లో నువ్వు బీటెక్ చేసినప్పుడు మేబీ కోడింగ్ ఎంతో నేర్చుకుంటూ ఉంటావు, ఐటీ సైడ్ షిఫ్ట్ అవ్వాలని చెప్పి. జాయిన్ అయిన తర్వాత ఇంకా కోడింగ్ నేర్చుకుని ఉంటావు మన దగ్గర. అప్పుడున్న నీ నాలెడ్జ్కి ఇప్పుడున్న నాలెడ్జ్కి డిఫరెన్స్ ఏముంది? ఏమైనా వేరియన్స్ చూసావా? అంటే ఫుల్ ఎఫర్ట్ పెట్టాను కదా. ఓకే ఓకే. అక్కడంటే కాలేజ్ చూడాలి, మళ్ళీ కోడింగ్ కూడా చూడాలి. రిలీవ్ అయ్యాక ఎంట్రీలో జాయిన్ అయ్యాక ఫుల్ ఎఫర్ట్ పెట్టి నేర్చుకున్నాను. ఫుల్ ఎఫర్ట్ పెట్టి నేర్చుకున్నావు. ప్రాజెక్ట్స్లో hhelp చేశారు వంశీ. బ్యాచ్ ఎలా ఉండింది మీ బ్యాచ్? ఎవరైనా కాంటాక్ట్లో ఉన్నావా లేకపోతే? ఉన్నారా? వంశీ సార్ చెప్తుంటారు మీదే బెస్ట్ బ్యాచ్ ఉన్నారు కాంటాక్ట్లో. నైస్ నైస్. ఓకే. ఎర్రన్ నాయుడు, ఇప్పుడు ఎంట్రీలో జాయిన్ అవ్వకంటే ముందు నువ్వు ఏదో రీసెర్చ్ చేసి ఉంటావు, ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఏం జాయిన్ అవ్వాలి, ఏం కోర్స్ చేయాలి, వాట్ ఎవర్ ఇట్. నువ్వు చేసిన రీసెర్చ్లో ఎంట్రీని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఎంట్రీ అంటే నేను చాలా రీసెర్చ్ చేశాను. అందరూ ఫోన్ చేసేవాళ్ళు, నేను చాలా ఫిల్ చేశాను ఫామ్స్. ఫోన్ చేసి ఇలా ఫీజు ఉంటుంది, ఇలా ఉంటుంది, ప్రొవైడ్ చేస్తామంటే నాకు ఆ టైంలో ప్రైస్ పరంగా చూసుకున్నా, ఏమైనా వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ చూసుకున్నా ఎంట్రీ ఇస్ ద బెస్ట్ అనిపించింది. సో ప్రైజ్ అనేది ఒకటి పాయింట్ అవుతుంది. ప్రైస్ కాకుండా ప్రొవైడ్ చేసే కోర్స్ ఫీచర్లు కూడా ఉంటాయి. ఇప్పుడు నువ్వు కనుక్కున్న దాంట్లో లేకపోతే మన దాంట్లో ఉన్న కోర్స్ ఫీచర్లు వాట్ ఎవర్ ఇట్ మేబీ, అందులో ఎంత డిఫరెన్స్ ఉండింది? ఏం నచ్చింది? పెద్దగా ఏం లేదు, వాళ్ళు కూడా సేమ్ ఇందులో ఏముంటాయి అందులో కూడా అవే ఉంటాయి అని చెప్పారు. కాకపోతే దే సెడ్ మోర్ దెన్ ఎఫర్ట్. మేమంత ఎఫర్ట్ చేసుకోలేం కాబట్టి తక్కువలో మంచి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇందులో జాయిన్. నైస్. సో యు గాట్ తక్కువ పేమెంట్లో యు గాట్ గుడ్ మేబీ ఫ్యాకల్టీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అంతేనా? కూల్. ఎలా పే చేసావు ఎంట్రీలో అమౌంట్? ఎంట్రీలో నేను ఒకేసారి పే చేయాలని అని చెప్పగానే వాళ్ళు వెంటనే ఈఎంఐ ద్వారా పే చేసుకోవచ్చు. ఈఎంఐ ద్వారా పే చేస్తావు, ఇబ్బంది ఏం అవ్వలేదు కదా? పేమెంట్ ప్రాసెస్ అంతా స్మూత్గానే పోయింది. నైస్ నైస్, గ్రేట్. ఓవరాల్గా ఇప్పుడు నువ్వు జాయిన్ అయ్యావు, జాబ్ వచ్చేసింది. ఎక్కడ జాబ్ వచ్చింది?
ఏమని చెప్పగలవా ఎంత ప్యాకేజ్ వచ్చింది వాట్ ఎవర్? ఎందుకంటే 2023 పాస్డ్ అవుట్, ఇప్పుడు ఈ ఇయర్ పాస్డ్ అవుట్ కదా, సో హార్డ్లీ ఫ్రెషర్. స్టార్ట్అప్ కంపెనీలో చేస్తున్నాను 3.6 LPA. ఇక్కడ నేర్చుకున్న తర్వాత వెంటనే అలా ట్రై చేస్తుంటే అలా జాబ్ వచ్చింది. ఏ రోల్లో వచ్చింది అక్కడ? డెవలపర్, ఫ్రంట్ ఎండ్ లో లైక్ మనం ప్రొవైడ్ చేసేది HTML, CSS, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్, రియాక్ట్. దీంట్లో అంటే మొత్తమా లేకపోతే స్పెషల్ ఏదో పర్టికులర్ లాంగ్వేజ్ లో? మొత్తం అవన్నీ కలిపి లైక్ నౌ యు ఆర్ వర్కింగ్ యాజ్ ఫుల్ టైమ్ లైక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. నైస్. ఓకే. రియాక్ట్ ఉందా? ఎలా ఉంది రియాక్ట్? స్టార్టింగ్ లో కొంచెం టఫ్ గా ఉంది, అలా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ లిటిల్ బిట్ ఈజీ. బట్ రియాక్ట్ చాలా డిమాండ్ ఉంటుంది మార్కెట్ లో. సో ఓన్లీ రియాక్ట్ డెవలపర్ గా ఉన్న వాళ్ళకి దే ఆర్ మేకింగ్ వెరీ గుడ్ ప్యాకేజెస్. వీ హ్యావ్ వెరీ గుడ్ ప్యాకేజెస్. ఠీకే. సో లైక్ ఆల్ డన్, ఆల్ సెట్ టుగెదర్, లైక్ జాయిన్ అయ్యావు, ఎంట్రీలో ప్లేస్ అయ్యావు, మంచి శాలరీ వస్తుంది, యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ విత్ ఎ గుడ్ స్టార్ట్ ఇట్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఒకవేళ ఒక కొత్త వ్యక్తి లేకపోతే ఎంట్రీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నీకున్న ఎక్స్పీరియన్స్ నువ్వు ఎట్లా సజెస్ట్ చేస్తావు, ఎందుకు సజెస్ట్ చేస్తావు? నేనైతే నాన్ ఐటీ నుంచి వచ్చాను, మెకానికల్ నాది. స్టార్టింగ్లో ఎంట్రీ నుంచి అంటే బేసిక్స్ నుంచి నేర్పిస్తున్నారు. ఎవరైనా నాన్ ఐటీ అంటే పూర్తిగా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కదా ఐటీ పైన. సో బేసిక్స్ నుంచి నేర్చుకొని మనకి ఏమైనా డౌట్స్ వస్తే మన మెంటార్స్ని అడగడం, లైవ్ మెంటార్స్ని, రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి వాటిని చూసి నేర్చుకొని మీరు ప్రాక్టీస్ చేసి మనకేమైనా డౌట్స్ ఉంటే మెంటార్స్ని అడిగిన తర్వాత కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఎంట్రీలో ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే దే హ్యావ్ బెస్ట్ మెంటర్స్. ఐ థింక్ ఐ గోట్ బెస్ట్ మెంటర్. తర్వాత ఎంట్రీని ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే ప్రైసింగ్ ప్రకారం కానీ, నెక్స్ట్ మెంటర్స్ ప్రకారం కానీ, వాళ్ళు ప్రొవైడ్ చేసే మెటీరియల్స్ ప్రకారం కానీ ఇట్స్ గుడ్ టు లెర్న్. దట్స్ వై నేనైతే సజెస్ట్ చేస్తాను ఎంట్రీని. కూల్. థ్యాంక్స్ మ్యామ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.